హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరూ బాగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే సంక్రాంతి అంటేనే గీతల ముగ్గులు స్పెషల్ అండి. ధనుర్మాస ముగ్గులు అంటారు. ఒక మంత్ మొత్తం ఈ ధనుర్మాస ముగ్గులతోనే వేస్తాం కదా. నా ఛానల్లో అయితే 1 మంత్ నుంచి ఈ నెల మొత్తం 30 డేస్ దాకా ఈ నెల మొత్తం ధనుర్మాస ముగ్గులు ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా ఛానల్ పేజీ చెక్ చేయొచ్చు ఒకసారి. 1 మంత్ మొత్తం ధనుర్మాసం ముగ్గులే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే రేపు కూడా ఈ గీతల ముగ్గు అనేది సంక్రాంతికి భోగి రోజు ఈ ముగ్గు వేసి భోగి పళ్ళు బొబ్బమ్మలు పడితే చాలా బాగుంటుంది. ఈ ముగ్గులో చాలా చాలా బాగుంటుందండి. అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ ముగ్గు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు ఈ ముగ్గు వేసుకోవచ్చు. భోగి పళ్ళు పెట్టవచ్చు అనమాట. ఈ ముగ్గులో చాలా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోవద్దనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను కంపల్సరీ. ధనుర్మాస ముగ్గులు చాలా చాలా బాగుంటాయండి. గీతలతోని వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. మొత్తం వేసిన తర్వాత చూస్తే అర్థం కావు, కానీ చాలా ఈజీ వేయడము. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కూడా వాకిట్లో ఈ ముగ్గులు. అందుకే నాకు చాలా ఇష్టం ఈ ముగ్గులు అంటే. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం ముగ్గు అనేది అర్థం కాదనమాట. అందరూ కంప్లీట్గా చూడండి, చూసి నేర్చుకోండి. ముగ్గు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నేనైతే ఈ ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. మీరు ఎలాంటి ముగ్గులు వేశారో మాత్రం చెప్పడం మర్చిపోవద్దనమాట. కామెంట్స్ రూపంలో ఈ ముగ్గు ఎలా ఉందో కూడా తెలియజేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చక్కగా ఉందండి. ఫస్ట్ నుంచి గమనించండి ఎట్లా వేసానో మంచిగా అర్థమవుతుంది. మీరు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ ముగ్గులో కనుక మంచిగా బొబ్బెమ్మలు పెట్టి మంచిగా చేస్తే, పూలు అవి వేసి చేస్తే ఎంత బాగుంటుందో కదా. నాకది చాలా బాగా నచ్చింది. బార్డర్ కూడా వేస్తున్నాండి. మనం ముగ్గు వేసినప్పుడు కంపల్సరీ 4 సైడ్స్ బార్డర్స్ కూడా వేయాలి. బార్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బార్డర్ ఉంటేనే ఆ ముగ్గు అనేది మంచిగా పరిపూర్ణత ఉంటుందన్నమాట. కంపల్సరీ బార్డర్స్ వేయాలి. బార్డర్స్ వేయకుండా మాత్రం అసలు వేయకూడదు. ముగ్గు 4 సైడ్స్ కంపల్సరీ వేయాలి. అందుకే నేనైతే కంపల్సరీ 4 సైడ్స్ బార్డర్స్ అయితే వేస్తానండి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ అండి అందరికీ. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్.